I got a chance to meet Dr. BVR Mohan Reddy garu, founder chairman of Cyient Limited. Cyient Limited గురించి తెలియని వాళ్ళకి ఇట్స్ వన్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ విత్ ఓవర్ 15,000 ప్లస్ ఎంప్లాయీస్. 14,000 కోట్ల కంటే ఎక్కువ ఉంది మార్కెట్ క్యాప్ వాళ్ళది. మెనీ ఆఫ్ అస్ నో దాట్. మీ ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మీ స్టోరీస్ కానీ చూస్తున్నప్పుడు, మీ బుక్ చదివినప్పుడు కానీ లైక్ సైంట్ ఇన్ఫోటెక్, వెల్ ఇట్ వాజ్ ఇన్ఫోటెక్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ అ డైనింగ్ టేబుల్. అంటే మీ టీమ్ కానీ మీ డైనింగ్ టేబుల్లో కూర్చొని ఇట్ వాజ్ జస్ట్ స్టార్టెడ్ విత్ 20 lakhs ఆఫ్ అమౌంట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇఫ్ ఐ వర్ ఐ మీన్ నాకు ఒకవేళ మీ జర్నీ గురించి తెలుసుకోవాలని ఉంటే లైక్ కెన్ ఐ నో అబౌట్ యువర్ జర్నీ? సో ఐ హ్యావ్ వెరీ చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ అండి, చాలా ఫుల్ఫిల్లింగ్ జర్నీ. మీరు చెప్పారు ఇందాక 20 లక్షలతో స్టార్ట్ చేశాను కంపెనీలని. అంతా కలుపుకొని కూడా మేము నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి, ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూ ఒకసారి చేశాము, 2 ప్రైవేట్ ప్లేస్మెంట్లు చేశాము. అంతా కలుపుకొని వచ్చిపోయి ఒక 100 కోట్లు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. మొత్తం డబ్బు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. ఆ డబ్బుని ఈరోజు 15,000 కోట్లుగా మార్చాము. Close to $2 billion, yeah. So it's close to $2 billion. That's a reflection of what an entrepreneur can do. What's the power of an entrepreneur? Yeah. Funding is very important అండి. మీరు ఫండ్స్ లేకుండా కంపెనీలు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసేసి మనం ఏదో ఎట్లాగో ఒకలాగా వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పి, అది చాలా తప్పు. తర్వాత ఇంకోటి చూసామండి, ఇది మానవుడి వీక్నెస్ అనమాట. మనము డబ్బు లేకుండా వెళ్ళి ఎవరినైనా డబ్బు అడిగితే ఇవ్వరండి ఈజీగా. అందుకోసం నేను చాలా మంది ఎంటర్ప్రినర్స్ చెప్తాను, చాలా డైర్ కాన్సిక్వెన్స్ వచ్చేదాకా ఆగి అప్పుడు వెళ్ళి చాలా మంది దగ్గరికి వెళ్ళి చెప్తాను అనమాట, నాకు అస్సలు డబ్బులు లేవండి నా దగ్గర, నేను ఏమైనా సరే మీరు నాకు అసలు హెల్ప్ చేయాలి, హెల్ప్ చేస్తే కానీ నా కంపెనీ నడవద్దని చెప్పి వాడు ఇవ్వడండి, ఎందుకంటే నా డబ్బు కూడా పోద్దని చెప్పి. రైట్. సో దేర్ఫోర్ యూ షుడ్ బి వెరీ ప్రూడెంట్ టు రేజ్ ద మనీ అట్ ద రైట్ టైం. సో నేను కూడా ఏం చేశాను, నా 20 లక్షలు ఉన్నాయి, దాంతోపాటు 2 ఫ్రెండ్స్ ఒక 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలు 2.5 లక్షలు ఇచ్చారు, మొత్తం 25 లక్షలు యూఎస్ నుంచి ఇచ్చారు. $10,000. ఆ రోజుల్లో $1 to రూపీ కన్వర్షన్ 25 రూపీస్ ఉండేది. రైట్. సో ఒక 2.5 లక్షలు ఇద్దరు ఇచ్చారు. సో మొత్తం 25 లక్షలు అయిందనమాట ఈక్విటీ. సో దాంతో ప్రాజెక్ట్ తయారు చేసాము. ప్రాజెక్ట్ కావాల్సింది 1.22 crores అని తేల్చాము. అంటే 1.22 crores అంటే 97 lakhs హ్యాడ్ టు కమ్ యాజ్ ది లోన్, వెంచర్ క్యాపిటల్ మనీ ఫ్రమ్. సో ఆ రోజుల్లో వెంచర్ క్యాపిటల్గా ఇచ్చేవాళ్ళు కాదు, ఇట్ వాజ్ మోర్ లైక్ వెంచర్ డెట్ అంటాను, డెట్ కింద ఇచ్చారు. దానికి 21% ఇంట్రెస్ట్ పే చేసేవాళ్ళు. దాంతో పాటు ఇంకా డ్రెకోనియన్ కండిషన్స్ ఉండేవి. 4 yearsలో కనుక 4 years పంచి ఫ్లోరింగ్ అంటూ, సీలింగ్ అంటూ, రాయల్టీ అంటూ చాలా కండిషన్స్ ఉన్నాయి. కాకపోతే ఆ రోజుల్లో తొందరపడి చేసేసాను నేను. ఓకే, తప్పేం లేదు, తొందరగా ఆపర్చునిటీ చూసాము, మేము స్కేలప్ చేసుకోవాలనుకున్నాము. కానీ ఎంటర్ప్రెన్యూర్లో కావాల్సింది ఏంటంటే అండి, చాలా పేషెన్స్ ఉండాలి, చాలా పట్టుదల ఉండాలన్నమాట. ఓపిక ఉండాలి, దాంతోపాటు పట్టుదల ఉండాలి. సో ఐడిబిఐ వాళ్ళకి వెళ్ళి చెప్పాము ఒకరోజు, ఇలా చాలా అన్యాయం చేస్తారు మాకు, ఇంత కష్టం పెడుతున్నారు మీరు. వెళ్ళలేదు, గట్టిగా చెప్పాము, ఇంకా వెళ్ళలేదు, థ్రెటన్ చేసాము. ఫైనల్గా ఏంటంటే ఈ కంపెనీ మూసేస్తాను, ఇదే ఐడియాతో మళ్ళీ కంపెనీ చేస్తాను, అంతవరకు వెళ్ళాను నేను. ఓకే. ఆ తర్వాత ఇంకా థ్రెటన్ చేశాను. 18th floor బిల్డింగ్లో పైన జనరల్ మేనేజర్ గారు కూర్చొని ఉండేవాడు, సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి. ఆయన చెప్పాను, ఎట్లా చెప్తున్నావు అంటే, కదా మాకు మీరు తలుపంతా మూసేసి నీకు ఏం ఆల్టర్నేటివ్ లేదు, కిందికి వెళ్ళమంటున్నావు నువ్వు, నాకు కిందికి వెళ్ళే పరిస్థితి ఏంటంటే ఈ విండో నుంచి జంప్ చేసి వెళ్ళటమే, అది చెప్పేది నువ్వు. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు మీ, దిస్ ఇస్ ది ఆర్గ్యుమెంట్. సో దిస్ ఇస్ వాట్ ఎంటర్ప్రెన్యూర్స్ గో త్రూ అండి. రైట్ సార్. The point I'm making is not because I'm trying to push myself into any situation. I'm trying to say what difficulties entrepreneurs go through. Right. So we convinced them. So they converted a part of it into equity, and then they removed those conditions. The 21% was there, but then royalty went away, the ceiling went away, all that happened. Got it. So therefore what is required, funding is very, very important. Right. So మేము ఏం చేసామండి, ఎప్పుడైనా కూడా ఒక ప్లాన్ తయారు చేసుకొని, ప్లాన్ కావాల్సిన డబ్బు లాస్ట్ మినిట్లో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, 6 నెలల ముందు 9 నెలల ముందు స్టార్ట్ చేసుకొని ఆ డబ్బు రేజ్ చేసాం అనమాట. దాంతో ఏమవుతుంది, మీరు చేసుకున్నటువంటి ప్లాన్స్ తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. రైట్. డబ్బు వల్ల ఎప్పుడు కష్టపడలేదండి ఈ కంపెనీ. డబ్బు వల్ల ఎందుకు కష్టపడలేదంటే, తర్వాత ఏం చేసాము, డబ్బుని బాగా కూడబెట్టాము, ఫ్రూగల్గా ఖర్చు పెట్టాము.
ఒక స్టేజ్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఈ మధ్య లాస్ట్ 12 monthsలో ఒక లార్జెస్ట్ ఎక్విజిషన్ ఫర్ అస్ 2,000 crores పెట్టి ఒక ఫినిష్ కంపెనీని కొన్నామండి, సైటెక్ అని చెప్పి. ఓ, లేకపోతే ఆ రోజు దాకా మా దగ్గర 2,000 crores ఆఫ్ క్యాష్ ఉండేది. బ్యాంకర్లకు చెప్పేవాళ్ళం, మా దగ్గర మేము ఎవరి దగ్గర నుంచి బ్యాంకులో బారో చేయము, మా దగ్గర బారో చేస్తారు బ్యాంకర్స్ అని చెప్పి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, అది ఆ బిజినెస్ ఏంటి కనుకోవచ్చా? లైక్ అవునండి, దట్స్ లేటెస్ట్ ఎడిషన్ వి డిడ్. ఇట్స్ ఎ కంపెనీ కాల్డ్ సైటెక్ అండి. ఇట్స్ ఎ ఫినిష్ కంపెనీ ఇన్ పవర్ ప్లాంట్ బిజినెస్. సో పవర్ ప్లాంట్ బిజినెస్ ఇంకొంచెం మీరు ఎక్స్పాండ్ చేస్తే దాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎనర్జీలో చాలా ఎఫర్ట్ పడుతూ ఉన్నారు. ఓకే, దేని మూలంగా అంటే సస్టైనబిలిటీ గురించి. పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ గ్రీన్ ఎనర్జీ నౌ. రైట్. సో వీళ్ళు ఎనర్జీ బిజినెస్లో ఉంటారు. గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ గురించి చాలా రీసెర్చ్ చేశారు ఈ కంపెనీ. ఓకే ఓకే. ఆ తర్వాత ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో చూస్తే మీరు ఈ సస్టైనబిలిటీ, గ్రీన్ మైగ్రేషన్ ఎక్కువ యూరోప్లో జరుగుతూ ఉంది. అందుకోసం వీ వాంటెడ్ ఏ యూరోపియన్ బేస్. నైస్. అండ్ వీ ఆల్సో డిడ్ నాట్ హ్యావ్ దిస్ వర్టికల్ అండి. ది పవర్ ప్లాంట్, పవర్ జనరేషన్ ఇన్ ఎనర్జీ వాజ్ నాట్ దేర్ విత్ us. That's when the board decided to approve buying the company. It was That's all great. done by our CEO. Yeah. So therefore, we gave up the 2,000 crores of money. So we Nice. don't have money right now. But otherwise, if you look, but we will accumulate money. Of course, We started accumulating already. So therefore, I think the key thing I'm trying to message out to people is, please make sure that you have enough money to run your business at any point of time. రైట్. Don't get into a situation where you are starved for money. Right. Then don't go and borrow. You'll get Right. very, very bad conditions at that point of time. And third one is, entrepreneurs should have the habit of being frugality. నేను రాగానే పబ్లిక్ ఇష్యూ చేయగానే చాలా మంది వెళ్ళి కొత్త కారు కొనుక్కొచ్చేస్తారు, కొత్త ఇల్లు కట్టేస్తాడు. అది దట్స్ నాట్ బిజినెస్. లైఫ్ స్టైల్ మారిపోతుంది, అతని లైఫ్ స్టైల్ మారిపోతుంది, కంపెనీ లైఫ్ స్టైల్ మారుతుంది కదా. అవును. అందుకోసం నేను చెప్తున్నాను, మీరు న్యాయంగా, ధర్మంగా బిజినెస్ చేస్తే వాళ్ళకన్నా చాలా చక్కగా పైకి వచ్చారు, చాలా మంది పైకి వచ్చారు. రైట్ రైట్. మా ఐటీ ఇండస్ట్రీలో ఉండి అందరూ ఈ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అన్నమాట ఒక్కొక్కటి వాల్యుయేషన్. ఎందువల్ల వచ్చారు? ఐటీ ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ బాగా చక్కగా చేశారు గవర్నెన్స్. రైట్ రైట్. So therefore, you don't need to cut corners to come up in life. You can come up in life even straightforward. రైట్ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.